హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజైతే నేను అల్లం నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను అన్నమాట. ఏంటంటే ముందు అల్లం ఫ్రెష్గా నీట్గా కడిగేసి ఆ మట్టి అంతా స్కిన్ అంతా పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని చక్కగా నీట్గా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అల్లంలో ఖచ్చితంగా మట్టి అది అంతా డస్ట్ ఉంటుంది కాబట్టి నీట్గా వాష్ చేసుకోండి. ఏంటంటే ఈ చిన్న చిన్న ముక్కల్ని మొత్తం మీడియంగా సైజ్గా కట్ చేసేసుకొని అంతా ఒక పళ్ళెం ఆర్ ఏదన్నా పేపర్ మీద స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఎండలో అయినా పెట్టేయండి. ఎండలో పెట్టేయండి. లేదు మాకు ఎండ తగలదు అనుకునే వాళ్ళు ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు. కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్కి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ అనుకోండి ఆయిల్ వేసేసుకొని ముందుగా మనం కొద్దిసేపు ఎండలో పెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఏంటంటే మనం చట్నీ చేసేటప్పుడు నిల్వ ఉండాలంటే ఖచ్చితంగా తడి అనేది తగలకూడదు. ఇంకొకటి ఏంటంటే మనం వేరుశనగ నూనె వాడితే ఆ చట్నీ కూడా టేస్ట్గా ఉంటుందన్నమాట. అందుకని తడిగా అస్సలు చేయొద్దు. ఒకవేళ తడి ఉంటే ఖచ్చితంగా తుడుచుకోండి. ఇంకేంటంటే దీనికోసం చింతపండు అయితే నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ ఉంటుంది కదా, దానంత తీసుకున్నాను. దానికి మొత్తం అవి ఏమి లేకుండా ఈనెలు అవి లేకుండా తీసేసి చింతపండుకి వేడి నీళ్ళైతే బాయిల్ అవ్వాలి బాగా. రోల్ బాయిల్ ఉంటుంది కదా, అట్లా అయిన తర్వాత దాంట్లో వేసేసి నేనైతే పక్కన పెట్టేశాను. చక్కగా ఇట్లా వేయించుకోవాలన్నమాట. అల్లం ముక్కలు గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని వాటిని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అందులోకే ఆయిల్ ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఎండుమిర్చిని, కొంతమంది అయితే కారం కూడా యాడ్ చేస్తారు. నేనైతే ఎండుమిర్చితో చేస్తున్నాను. పచ్చిమిర్చితో కూడా చేస్తారనమాట. కానీ నాకు ఎండుమిర్చితో నచ్చుతుంది. ఎండుమిర్చి వేయించుకొని అందులోకి ఏంటంటే కరివేపాకు, ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. సువాసన అయితే చాలా బాగుంటుంది, మంచిగా ఫ్లేవర్ వస్తుంది. ఇంకా జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట. జీలకర్ర కూడా 4-5 టీ స్పూన్స్ వేసుకోండి, బాగుంటుంది చట్నీ. అసలు మీరు తింటుంటేనే చాలా బాగుంటుంది. అట్లా వేయించేసుకొని దాన్ని కూడా ఈ చట్నీ అన్నీ మనం చల్లారాలి ఖచ్చితంగా. అందుకని ఒక ప్లేట్లో సపరేట్ చేసేసుకోండి. సపరేట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి అన్ని ఎల్లుల్లిపాయలు మీ దగ్గర ఎక్కువ ఉంటే కనుక ఇంకా వేసుకోవచ్చు. ఎల్లుల్లిపాయలు పీల్ చేసి వేసుకోండి. నేను 5-6 టేబుల్ స్పూన్ బెల్లం పొడి కూడా వేసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే కడాయిలోకి పోపు పెట్టేసుకుందాం. అల్లం చట్నీకి ఇది కూడా పోపు ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. అప్పటికప్పుడైనా కొంతమంది పెట్టుకోవచ్చు, కానీ ఎందుకు మనం పెట్టేసుకొని నిల్వ ఉంచుకోవచ్చు కాబట్టి పెడుతున్నాను అనమాట. పోపు పెట్టేసి అందులోకి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చెనగపప్పు, మినపప్పు అన్నీ పోపు దినుసులు మొత్తం వేసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని వెల్లుల్లిపాయల రెబ్బలు కూడా చితగ్గొట్టి వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఈ పోపు అనేది చక్కగా చల్లారిపోవాలి ఫ్రెండ్స్. మనకి వేడి అనేది ఉండకూడదు. చల్లారిన తర్వాత అందుకని వీటిని గోల్డెన్ కలర్లో వచ్చి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేస్తే మనం ఈ ప్రాసెస్ మిక్సీ పట్టుకునే ప్రాసెస్లో అది చల్లారిపోతుంది. చల్లారిపోయిన తర్వాత వాటిలో నీట్గా మనం టైం వేస్ట్ అవ్వకుండా కలుపుకోవచ్చు అన్నమాట. ఇట్లా అంతా పోపు వేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ అనేది తీసేసుకొని మనం అందులోకి ఇవి చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, అవి ముందు మిక్సీ పట్టేయాలన్నమాట. మిక్సీ పట్టేసుకొని అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఉప్పు అయితే రుచికి తగినంత యాడ్ చేసుకోండి. ఇంకా ఇది మిక్సీ పట్టేసుకొని నెక్స్ట్ ఏంటంటే మెత్తగా పట్టేసుకోండి, ఏం కాదు. ఒకవేళ మీకు రోలు అవైలబిలిటీ ఉంటే రోట్లో నూరుకొని ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట. దాంట్లోకి మళ్ళీ అల్లం ముక్కలు వేసుకొని, నేను అన్నీ ఒకేసారి వేయట్లేదు, మీరు గమనించండి. ఎందుకంటే ఇట్లా మనం ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే మంచిగా మెత్తగా నలుగుతాయి అన్నమాట. తర్వాత నేను ఇందాక హాట్ వాటర్లో వేసాను కదా, ఆ చింతపండును కూడా వాటర్ రాకుండా అందులో వేయండి. అట్లా నానిపోయి ఉంటుంది కాబట్టి దాంట్లోకి వెల్లుల్లి రెబ్బలు, లాస్ట్లో బెల్లం స్వీట్ తినేవాళ్ళు అయితే ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఉప్పు చూసుకొని ఇక మనం చల్లారి ఉంటుంది కదా పోపు, అందులోకి
తిరగమాత పెట్టేసేయడమే. అసలు ఉంది ఫ్రెండ్స్. మీరైతే ఒక్కసారి ట్రై చేయండి. మా పిల్లలు కానీ అస్సలు వదిలిపెట్టలేదు. చాలా బాగుంది, చాలా బాగుంది అనుకుంటూ తిన్నారు. నేను గట్టిగా చేశాను ఫ్రెండ్స్. మనం తినే ముందు కొంచెం కావాలి అనుకుంటే మనకు సరిపడినంత సపరేట్గా వేరే గిన్నెలో తీసుకొని దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పలుచగా చేసుకోవచ్చు. నేను నిల్వ చేసేది కాబట్టి సపరేట్ చేశాను అన్నమాట. పచ్చడి అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.